హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్విత వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ రాజ్మా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా రాజ్మా కర్రీని నానపెట్టుకోవడం కోసం కొంచెం వాటర్ని తీసుకొని అందులో వేసి రాత్రంతా నానపెట్టుకోవాలి. చూసారా, మార్నింగ్ అయ్యేసరికి ఎలా నానాయో. ఇలా నానబెట్టుకున్న రాజ్మాని ఒకసారి వాష్ చేసుకుందాం. ఇలా వాష్ చేసుకొని రాజ్మాని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని అందులో రాత్రి నానబెట్టుకున్న రాజ్మాని వేసి దానికి తగిన వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు వాటికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారాన్ని వేసి మరలా మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్నాక ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఆ కుక్కర్ని పెట్టి 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు విజిల్ వచ్చాక ఎలా ఉడికాయో చూద్దాం. చూసారా, రాజ్మా కర్రీ ఇలా ఉడకపెట్టుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికిందో లేదో ఒక గింజను పట్టుకొని చూసుకుందాం. చూసారా ఎలా ఉడికాయో. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. తాలింపు కోసం 3 టమాటాలు, నీరుల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఆయిల్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుందాం. ఇందులో కట్ చేసి పెట్టుకున్న నీరుల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, టమాటాలని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. గ్యాస్ని వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకొని ఇందులో సరిపడా ఆయిల్ని వేసుకుందాం. ఇలా ఆయిల్ని వేసుకున్నాక హీట్ అయ్యాక కొంచెం పోపు దినుసుల్ని వేసుకుందాం. జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని వేసి బాగా కలుపుకుందాం. ఇలా తాలింపు వేగాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వాటిని ఇందులో వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూసారా ఎలా ఫ్రై అయ్యిందో. ఇలా ఫ్రై అయ్యాక ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఉడకపెట్టుకున్న రాజ్మాని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 3-4 టైమ్స్ ఇలా చుట్టూ కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక ఇప్పుడు మనం మూతని పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూసారా, ఇలా 50% కుక్ అయ్యాక ఒకసారి మనం బాగా కలుపుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారాన్ని వేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మరలా మూతని పెట్టుకోవాలి. మూత తీసి చూసుకుందాం. చూసారా, రాజ్మా కర్రీ ఎలా రెడీ అయిందో. దీన్ని చపాతీలో కానీ అన్నంలో కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.